ఈనాటి మానవుడు దుఃఖంలో మునిగి ఉన్నాడంటే ఈ దుఃఖములకు మూల కారణం ఏమిటి? నిజంగా చూస్తే మానవునికి దుఃఖమే లేదు. ఎక్కడి నుంచి వచ్చింది ఈ దుఃఖము? ఎవరందించారు ఈ దుఃఖము? తనలో నుంచి వచ్చినటువంటి యొక్క దుర్గుణముల యొక్క రిఫ్లెక్షన్ దీనికి, వాడి లోపల ఉన్నటువంటి యొక్క పాపములే దీనికి రియాక్షన్కు మూల కారణము. వారి ఎందున్నటువంటి యొక్క దుర్భావముల యొక్క రియాక్షన్నే నిజమైనటువంటి యొక్క మానవులకు ఆదర్శవంతమైనది కాకుండా దుర్బోధనలుగా రూపొందుతున్నాయి. ఒక చిన్న కథ చెప్పుకుందాము. అందరికీ సాయిరామ్. ఒకానొక సమయంలో అడవిలో ఒక పిచ్చుక ఉండేది. ఆ పిచ్చుక చూడ్డానికి ఎంతో ముచ్చటగా, ఎంతో అందంగా ఉండేది. కానీ దానికి ఒక విచిత్రమైన అలవాటు ఉండేది. అది రోజంతా చూసిన వాటినన్నిటినీ, రోజంతా వినిన వాటినన్నిటినీ, అదేవిధంగా రోజంతా అనుభూతి పొందిన వాటినన్నిటినీ, అది మంచైనా చెడైనా ఆ అనుభవాన్ని ఒక రాయి మీద రాసేసేది. ఆ విధంగా రోజు రాస్తున్న ఆ రాళ్లన్నీ పట్టుకొని ఒక చిన్న పొట్లంలా కట్టుకొని ఆ పొట్లాన్ని నోట్తో పట్టుకొని ఎక్కడికి వెళ్ళినా మోసుకు వెళ్ళేది. ఈ విధంగా ఆ పిచుకకు ఇది అలవాటుగా మారిపోయింది. ఈ విధంగా చేయడంలో దానికి ఎంతో ఆనందం అనిపించి చాలా ఆనందపడేది. అదేమనుకుంటుందంటే, మంచి అలవాట్లు, మంచి మాటలు గుర్తుంచుకోవడం చాలా మంచిది. అదేవిధంగా చెడు మాటలు, చెడు ఆలోచనలు మరియు చెడు పనులు లాంటివి మనసులో పెట్టుకోకుండా ఎక్కడైనా రాసేస్తే మంచిది అని అనుకుండేది. మొదట్లో ఇవన్నీ చేయడంలో ఆ పిచుకకు చాలా ఆనందం అనిపించేది. అలాగే రోజు రాళ్ల మీద రాస్తూ ఆ రాళ్లన్నీ ఆ పొట్లలో జమ చేయడం మొదలుపెట్టింది. రోజులు గడిచే కొద్దీ అలవాటు ఇంకా బాగా పెరిగిపోయింది. ప్రతిరోజు రాయి మీద రాయడం, అది పొట్లంలో పెట్టుకోవడం, మళ్ళీ ఇంకో చోటకి ఎగిరి వెళ్ళిపోవడం. ఈ విధంగా రోజు రాసిన రాళ్లన్నీ ఆ పొట్లంలో పెట్టుకోవడం వలన ఆ పొట్లంలో రాళ్ళు సంఖ్య ఎక్కువైపోయి బరువు అయిపోయింది. పొట్లం బరువు ఎక్కువైపోవడంతో పిచుక ఎగరడానికి ఇబ్బంది పడేది. దాంతో ఎక్కువ దూరం ఎగరలేకపోయేది. రాళ్ళు బరువు ఎక్కువైపోవడం వల్ల ఎగరలేకపోతున్నాను అనే మాటను గమనించుకోలేకపోయింది. అయినా మానకపోవడం వల్ల దానికి శారీరకంగా, మానసికంగా ఒత్తిడి ఎక్కువైపోయి శక్తి క్షీణించడం మొదలైంది. ఈ విధంగా మరి కొద్ది రోజుల తర్వాత ఆ పిచుక ఏకంగా ఎగరడమే మానేసింది. ఎందుకంటే ఎగరడానికి ఇంకా శక్తి లేకుండా అయిపోయింది. ఆ తర్వాత ఒక రోజు ఏమైందంటే, ఆ రాళ్ళు పొట్లం బరువు ఎక్కువైపోయి మొయ్యలేక దాని బరువు కిందే నలిగిపోయి చనిపోయింది. ఆ పిచ్చుక ప్రతిదీ రాళ్ళ మీద రాసి వాటిని జమ చేయడానికి కారణం ఏంటంటే, ఈ విధంగా చేయడం వల్ల నాకు ఎప్పుడైనా కష్టాలు, దుఃఖం వచ్చేటప్పుడు ఆ రాళ్ళ మీద రాసినవి చదువుకొని నా తప్పులని సరిదిద్దుకోగలను అని అనుకునేది. కానీ అవే దాని ప్రాణం పోవడానికి కారణమయ్యాయి. ఈ పిచ్చుక యొక్క కథ ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మంచి జరిగినా చెడు జరిగినా పాస్ట్లో జరిగిందంతా మనసులో పెట్టుకోకుండా వర్తమానంలో జీవించడానికి ప్రయత్నం చేయాలా. పాస్ట్లో జరిగిపోయింది ఎప్పుడూ కూడా మరలా తిరిగి రాదు. అదేవిధంగా ఫ్యూచర్లో జరగవలసింది ఏదైతే ఉందో అది మనకు తెలియదు. వర్తమానం ఒకటే మన చేతిలో ఉన్నది. మన దగ్గరున్న మన వర్తమానాన్ని జాగ్రత్తగా ఉపయోగించుకొని నలుగురికి సహాయపడుతూ ఆనందంగా బ్రతకాలి. కానీ సమాజంలో ప్రతి ఒక్కరూ జరిగిపోయిన దాన్ని మంచైనా చెడైనా మనసులో పెట్టుకుని దాంట్లో నుంచి బయటపడకుండా కృంగిపోయి మనస్తాపంతో జీవనయాపన చేస్తున్నారు. జీవిత లక్ష్యాన్ని కోల్పోతున్నారు. మనిషి ఎప్పుడైతే అవన్నీ వదులుకొని వర్తమానంలో ఆనందంగా జీవిస్తాడో అప్పుడే సరైన జీవన లక్ష్యాన్ని పొందగలడు. జరిగిపోయిన దాన్ని మార్చడం మానవతరం కాదు. అందుకే భగవంతుడిపైన అచంచలమైన విశ్వాసంతో జీవించాలి. భగవంతుడిపైన అచంచలమైన విశ్వాసంతో జీవించిన వారు ఎప్పుడూ ఆనందంగానే ఉంటారు. కాలము చాలా పవిత్రమైనటువంటిది. ఇట్టి పవిత్రమైనటువంటి కాలమును ఎంత వ్యర్థం గావించుకుంటున్నారో యోచించుకోవచ్చు. కాలము గడిచిన తిరిగి రాదు. వచ్చే కాలం మంది కాదు. ఉన్నటువంటి కాలంను సార్థకం గావించుకోవటమే మానవుని యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యమని భారతీయ సంస్కృతి ఉద్భవిస్తూ వస్తున్నది.